థ్యాంక్ యూ. సో మనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ గారు జాయిన్ అవుతున్నారు. శ్రవణ్ గారు, సో యా ఇప్పటివరకు మైనంపల్లి గారు చెప్పింది విన్నారు మీరు. ఒకటి 2 పాయింట్స్. ఒకటి, తెలంగాణ ఆంధ్ర అని మీరు అధికారం పోగానే ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి. రెండోది ఆయన కాన్స్టిట్యున్సీ మెదక్ దాని గురించి కూడా చెప్పారు. ప్లస్ సవాలు గనక చర్చకు వస్తే గనక కేసీఆర్ రావాలి, కేటీఆర్ అయింది, కేటీఆర్ అయితే నేను వస్తాను, నేను సరిపోతాను, నేను 3 సార్లు ఎమ్మెల్యేను కదా అని అంటారు. అరే వారు సరిపోతారని వారు అనుకోవచ్చు, కానీ జనం కూడా అనుకోవాలి కదా. ఫస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకోవాలి కదండి వారు సరిపోతారని. కాబట్టి నేను వారు ఏం మాట్లాడినరు, వారు ఏమన్నారు నాకు తెలియదు, కానీ వారే సరిపోతారు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు వారికే చెప్తుండేనేమో చర్చకు పోయి నా తరఫున నువ్వు అని చెప్పని. కాబట్టి వారికి వారు నేను సరిపోతాను వారు అనుకోగానే సరిపోదు, ఆ పార్టీ కూడా అనుకోవాలి కదా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నాకు మీకు వింత అనిపించట్లే భరత్ గారు. ఒక వ్యక్తి ఏక్ వ్యక్తి సప్పే భారీ అన్నట్టుగా అదేదో ఈ మధ్య సినిమా వచ్చింది ఔరంగజేబ్ సినిమాలో, అట్లా ఇవాళ ఒక కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు తనకు తాను ఇచ్చినటువంటి ఒక ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఒక న్యూట్రల్ జర్నలిస్టులు ఉన్నటువంటి ఒక కేంద్రానికి ప్రెస్ క్లబ్ కు వచ్చి అక్కడ కూర్చుంటే కలుగులో ఎలుకలు బయటకు వచ్చినట్టు వచ్చినాయండి అన్ని. వాళ్ళ బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు, మైనంపల్లి గారు మాట్లాడినరు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు, బైమూరి వెంకట్ గారు, మధు యాష్కి గారు, సీతక్క గారు, ఇట్లా చదువుకుంటా పోతే శాంతాడు లిస్ట్ అంతా జమ అయిపోయింది. కేటీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పైన కేసీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నారు. ఏమంది నేను చదివి వినిపిస్తాను. నేను ఇంగ్లీష్ లో ఆయన ఏమన్నారు, ఐ ఇన్వైట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఆర్ బీఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర్ రావు ఫర్ ఎ డిబేట్ ఇన్ టు క్లియర్ దేర్ డౌట్స్ అని చెప్పని ఆయన మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత నువ్వే చర్చకు పిలుస్తావు, నువ్వే చర్చకు స్వాగతిస్తావు, ఎవరొచ్చినా పర్వాలేదంటావు. కేటీఆర్ గారు నేను చర్చకు సిద్ధం, సరే కూర్చొని మాట్లాడుకున్నామంటే ఆయన బాధ్యతారహిత్యంగా ధైర్యం లేక నైతికత లేక ఆయన తప్పించుకొని పోయి మళ్ళా ఇవాళ దుమ్మెత్తి పోస్తూ ఇంతమందితోటి కేటీఆర్ గారు తిట్టిస్తా ఉన్నా. నేను చూస్తా ఉన్నా మధ్యాహ్నంకి వెళ్ళి ఉన్నారండి, నాకు అర్థం కాదు. అంటే మీరు రేవంత్ రెడ్డిని తిట్టారు, వాడు వీడు అని మీరు తిట్టారని వాళ్ళు తిడుతున్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వాళ్ళ కేటీఆర్ గారు స్పీచ్ చూడండి సార్. ఇవాళ నేను ఇన్ఫాక్ట్ ఐ వాజ్ వెరీ అమేజ్డ్ టుడే. నేను పక్కకే నిలబడ్డా కదా, ఎంత నింపాదిగా ఎంత బాధ్యతగా రేవంత్ రెడ్డి గారు నుంచి దిగకుండా మాట్లాడింది వాళ్ళ కేటీఆర్ గారు నుంచి దిగకుండా. ఎందుకంటే ప్రజాస్వామిక చర్చ అన్నారు కాబట్టి ఒక బాధ్యతాయుతంగా, సరే నువ్వు రచ్చ చేయడం తెలుసు కానీ చర్చ చేయడం తెలియదని ఇట్లా విట్టిగా ఏమన్నా కమెంట్ చేస్తే చేసేదేమో తప్ప ఒక గౌరవప్రదంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దానికి విలువనియాల చర్చకు అని చెప్పని ఒక మాట కూడా పొందుపోకుండా కేవలం సమస్యను యాంప్లిఫై చేసే విధంగా, చర్చకున్నటువంటి ఒక లక్ష్యాన్ని యాంప్లిఫై చేసే విధంగా కేటీఆర్ గారు మాట్లాడితే, ఒక హుందాగా మాట్లాడితే ఇదేంటండి చిల్లర మల్లర మాటలు. నేను విన్నాను ఇవాళ గాంధీ భవన్ వేదికగా ప్రెస్ మీట్లంతా విన్నాను. ఒక పక్కన సత్యాన్వేషణ జరగాల, శాంతి కాముకులుగా రాజకీయాలు నడపాలని రాహుల్ గాంధీ అంటారు. మొత్తం గాంధీ భవన్ వేదికగా కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంది. కేసీఆర్ గారు చచ్చిపోతారు అని అనుకుంటారు, బచ్చగాడు అంటారు, లుచగాడు అంటారు. అదే పద్ధతి అతి ఇంత 18 ఇంత అధికారం వచ్చింది ఏంటండి, నాకు అర్థం కాదు. నేను అధికారంలో లేక 18 నెలల్లోనే అధికారం ఇంత నెత్తికెక్కి ఇంత మదం ఎక్కి అహంకారం ఎక్కి మాట్లాడుతున్నటువంటి ఒక వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. రాహుల్ గాంధీ గారే అంటారు, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డైలాగ్, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిబేట్, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్ అని చెప్పను రాహుల్ గాంధీ గారే అంటారు. నువ్వు దాన్ని నీ అంటే నువ్వే ఛాలెంజ్ చేస్తావు, నీకు నువ్వే అంటే మీకుంటావు. చర్చకు వస్తే మళ్ళీ అలా ఇష్టం వచ్చినట్టు ఆయన మీద పడి దాడి చేసి తిట్టేటువంటి ఒక పరిస్థితి రావటం ఇది చాలా అన్యాయం అండి. ఇది ఎక్కడ రాజకీయం నాకు అర్థం కావట్లేదు. మీరే చర్చ చేస్తారు, మేము సిద్ధం, మీరే చర్చకు వాళ్ళు ఓన్లీ కేసీఆర్ మాత్రమే